హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పార్ట్నర్షిప్ అనే టాపిక్లో పార్ట్ 2 అంటే ఇంట్రడక్షన్ అప్లోడ్ చేయడం జరిగింది. దాంతోపాటు పార్ట్ 1 కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ రెండు వీడియోలు ఎవరైతే చూస్తారో వాటి క్లారిటీ వస్తుంది. ఈ రెండు వీడియోలు డిస్క్రిప్షన్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో వాళ్ళ లింకులు పెడతాను, అవి చూసి నెక్స్ట్ ఇది చూడండి. ఈజీ. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ వీఆర్ టేకింగ్ ఫ్రమ్ ఆర్ఎస్ అగర్వాల్ ఓన్లీ. సో విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎస్పెషల్లీ ఎస్ఐ అండ్ పీసీ, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఉద్దేశంలో పెట్టుకొని వీడియోలు చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ పెద్దగా ఉందని భయపడద్దు. పార్ట్నర్షిప్లో ఎప్పుడు కానీ పార్ట్నర్షిప్లో క్వశ్చన్ పెద్దగా ఉంటుంది. పార్ట్నర్షిప్ అనే టాపిక్ మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తాయి పార్ట్నర్షిప్ అనే టాపిక్ నుంచి. ఏ, బి అండ్ సిలు భాగస్వామ్యంలో చేరారు. బి మూలధనానికి 3 రెట్లు ఏ. అర్థమైందా? ఏ యొక్క పెట్టుబడి ఎట్లుంది? బి మూలధనానికి 3 రెట్లు. సి మూలధనంలో 2/3వ వంతు మూలధనంతో బి పెట్టుబడి పెట్టగా సంవత్సరం చివర రూపాయలు 6,600 లాభం వచ్చింది. ఎంత లాభం వచ్చింది? 6,600 లాభం వచ్చింది. అయితే బి వాటా ఎంత? క్వశ్చన్ అర్థం చేసుకున్నాం అనుకో, సగం సొల్యూషన్ వచ్చినట్టే. అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదు. అర్థమెటిక్ అంటే ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఓకేనా, ఏదో ఒక లాజిక్ ఉంటుంది. అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, అవన్నీ లాజికల్గా ఉంటాయి. కామన్ సెన్స్తో కూడా చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదు, క్యాలిక్యులేషన్స్. అర్థమెటిక్ అంటే క్యాలిక్యులేషన్స్ అంటే సింప్లిఫికేషన్స్. ఓకేనా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, దానిపైన డిపెండ్ ఉంటుంది కథ అంతా. ఓకే, రైట్. సో మనము ఏ, బి, సి అనే 3 వ్యక్తులు తీసుకుందాం. ఇప్పుడు ఏమన్నాడు? బి మూలధనానికి 3 రెట్లు ఏ పెట్టుబడి పెట్టిండు. సి మూలధనంలో 2/3వ వంతు బి మూలధనంతో, సి మూలధనంలో 2/3వ వంతు మూలధనంతో బి పెట్టుబడి పెట్టగా, ఒకటి సి మూలధనం ఎక్స్ అనుకుంటే, సి మూలధనం ఎక్స్ అనుకుంటే బిది ఏమవుతుంది? సిలో 2/3వ వంతు, 2/3వ వంతు ఆఫ్ సి. అర్థమైందా? సి ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, సారీ, ఏమవుతుంది? సి మూలధనంలో 2/3వ వంతు బి. ఓకేనా, బి ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ సి. బి ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ సి. అదే రాసిన కదా, 2/3 ఆఫ్ సి అంటే ఎంత? ఎక్స్. రైట్. ఇప్పుడు ఏమన్నాడు? బి మూలధనానికి 3 రెట్లు ఏ. బి మూలధనానికి 3 రెట్లు 3 గెట్స్ క్యాన్సల్. సో కాబట్టి ఇదేమవుతుంది? 2x అవుతుంది. రేషియో. ఓకేనా? సో అంటే ఈ పార్ట్ అర్థం చేసుకోవాలి. ఈ పార్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. రైట్. ఇప్పుడు ఏంది? 3 తోటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? 2 3 జా ఏం లేదు, ఎల్సిఎం చేస్తున్నాం అబ్బా, ఎల్సిఎం చేస్తున్నాం. ఓకేనా? 3 2 జా 6x ఏ వాటా, 3 ఉంది కాబట్టి 2x బి వాటా, 1 ఉంది కాబట్టి 1 3 జా 3x సి వాటా. సో ఇక్కడ ఏ వాటా, బి వాటా, సి వాటా. సో సంవత్సరం చివర వచ్చిన లాభం ఎంత? 6,600. 6,600 ఏబిసి 3 పొత్తుల వచ్చిన లాభం ఎంత? 6,600. ఎన్ని పార్ట్స్? 6 పార్ట్స్, 2 పార్ట్స్, 3 పార్ట్స్. 6 8 8 8 3 11. టోటల్ ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 11 పార్ట్స్ 6600 అయితే, 11 పార్ట్స్ 6600 అయితే 1 పార్ట్ ఎంత? 11 6 66. 11 6 66. 1 పార్ట్ ఎంత? 1 పార్ట్ 600. 1 పార్ట్ 600. ఇందులో ఎవరు అడుగుతాడు? బి వాటా ఎంత అన్నాడు. బి వాటా ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 × 600 ఈజ్ ఈక్వల్స్ టు 1200. దట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ ఏ. ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ ప్రాబ్లం. వ్యాపారంలో ఏ పెట్టుబడి 76,000. కొన్ని నెలల తర్వాత, అంటే ఏ ప్రారంభించిన కొన్ని నెలల తర్వాత రూపాయలు 57,000 పెట్టుబడితో బి అతనితో కలిశాడు. సంవత్సరం చివర మొత్తం లాభాన్ని వారు 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే
ఎన్ని మాసాల తర్వాత బి చేరాడు అంటాడు. ఫస్ట్ ఏ స్టార్ట్ చేసిన బిజినెస్ 76,000 రూపాయలతోటి. కొన్ని నెలల తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు కొన్ని నెలల తర్వాత ఎవరు చేరిరు? బి వచ్చిండు. ఎంతతో వచ్చిండు? 57,000. అంటే ఏ కంటే తక్కువనే పట్టుకొచ్చిండు. ఓకేనా? అతనితో కలిశాడు. సంవత్సరం చివర వాళ్ళ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు నడిచింది? సంవత్సరం నడిచింది. సంవత్సరం చివర మొత్తం లాభాన్ని వాళ్ళిద్దరూ 2:1 నిష్పత్తిలో పంచుకున్నారు. అయితే ఎన్ని మాసాల తర్వాత బి చేరాడు అంటాడు. అంటే బిజినెస్ ఏ స్టార్ట్ చేసినాక ఎన్ని నెలల తర్వాత బి చేరాడు అంటాడు. రైట్. సో ఇక్కడ ఎన్ని మాసాలు అంటే వాళ్ళ డీలింగ్ ఏంటిది? 12 మంత్స్ సాగింది. సంవత్సరం అంటే 12 మంత్స్. సో ఏ ఆబ్వియస్గా 12 మంత్స్ ఉన్నట్టే. బి ఎన్ని నెలలు ఉన్నాడు? సో బి ఎక్స్ మాసాల తర్వాత చేరిండు అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? 12 - x అవుతుంది. ఓకేనా? సో ఏ యొక్క టైం పీరియడ్ 12 మంత్స్ అన్నప్పుడు బి యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది? 12 - x అవుతుంది. రైట్. సో ఇక్కడ మనం ఏంటిది? పెట్టుబడి ఇచ్చి కాలం ఇచ్చి ప్రాఫిట్ ఇచ్చిండు. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో = ప్రాఫిట్ రేషియో. ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడుల నిష్పత్తి ఇంటూ కాలాల నిష్పత్తి = లాభాల నిష్పత్తి. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో = ప్రాఫిట్ రేషియో. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ 76,000 ఉంది, ఇక్కడ 57,000 ఉంది. ఎప్పుడు కానీ మనం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు మేక్ ద సొల్యూషన్ ఈజీ, సింపుల్. మన క్యాలిక్యులేషన్ తగ్గించుకోవడానికి 76,000ను 76 గాను 57,000ను 57 గాను తీసుకుంటున్నా, నో ప్రాబ్లం. రైట్. సో ఏంది? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 76 ఇంటూ ఏ యొక్క టైం పీరియడ్ 12 డివైడెడ్ బై బి యొక్క ఇన్వెస్ట్మెంట్ 57 ఇంటూ బి యొక్క టైం పీరియడ్ 12 - x. ఓకేనా? రైట్. సో = ఏ రకంగా పంచుకున్నారు? 2/1 రేషియోలో పంచుకున్నారు. రైట్. 19 మూల 57 ఎక్కాలు రావాలి. 19 నాళ్ళ 76, 3 ఎక్కం 3, 3 నాళ్ళ 12, 2 ఎక్కం 2, 2 రెండ్ల ఏంటిది? 2 రెండ్ల 4. ఓకేనా? సో ఇక్కడ ఏమైంది? 12 - x, సారీ, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే. రైట్. 12 - x = 2 నాళ్ళ ఎంత? 8, 2 నాళ్ళ 8. సో ఈ x అటు పోతుంది, 8 x = 12 - 8. సో x = 4 months. x = 4 months. అంటే వ్యాపారం స్టార్ట్ చేసినాక 4 నెలల తర్వాత ఓకేనా, 4 నెలల తర్వాత ఎవరు చేరిండు? బి చేరిండు. అంటే ఎన్ని నెలలు ఉన్నాడు వ్యాపారంలో? అంటే వ్యాపారంలో ఎన్ని నెలలు ఉన్నాడు? 12 - 4 = 8 months వ్యాపారంలో ఉన్నాడు. 8 months వ్యాపారంలో ఉన్నాడు. ప్లీజ్ నోట్ డౌన్. ఓకే. సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఏ, బిలు వ్యాపార భాగస్వాములు. ఏ 8 మాసాల పాటు 35,000, బి 10 మాసాల పాటు 42,000 పెట్టుబడులు పెట్టారు. లాభం 31,570 అయినా ఏ వాటా ఎంత? రైట్. సో వెరీ సింపుల్. ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో = ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల నిష్పత్తి ఇంటూ కాలాల నిష్పత్తి = లాభాల నిష్పత్తి. ఓకే. రైట్. ఇప్పుడు ఏమైంది? ఏ, బి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. 8 నెలలు, సారీ దీంతో స్టార్ట్ చేద్దాం. ఎస్, 35,000. ఏ ఎంత? 35,000. ఎన్ని నెలలు? 8 నెలలు. నెక్స్ట్ బి ఎంత? 42,000. 42,000 ఎన్ని నెలలు? 10 నెలలు పెట్టుబడి పెట్టారు. సో ఏమొస్తుంది? 3 zeros గెట్స్ క్యాన్సల్. 7 5ల 35, 7 6ల 42, 5 ఎక్కం 5, 5 రెండ్ల
10. ఓకేనా? రైట్. 2 ఎక్కం 2, 2 4 8, 4:6, 2 2 4, 2 3 6, 2:3. సో ఏకి పోయేది 2 పార్ట్స్, బికి పోయేది 3 పార్ట్స్. ఏ వాటా ఎంత అన్నాడు. ఏ వాటా ఎంత అన్నప్పుడు ఏ వాటా ఎంత 2 పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ ఎన్ని 5 పార్ట్స్ ఇంటూ దేనిలో తీసుకోవాలి, ఇది 31,570 31,570లో ఏది 2 పార్ట్స్, బిది 3 పార్ట్స్, ఓవరాల్గా ఏది కావాలంటే 2/5 ఇంటూ 31,570. రైట్. సో యాక్చువల్గా 5 1 జా 5 6 జా 30, 1 మిగిలింది 15, 5 3 15, 5 ఎక్కం 5, ఎంత మిగిలింది 5 4 20, 2 మిగిలింది కాబట్టి. సో లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ మొత్తం చేయదలుచుకోలేదు, చేసినా నో ప్రాబ్లం. లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది, 2 4 ఎంత 8. లాస్ట్ డిజిట్లో 8 ఉన్నాయి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒకటే ఒక నెంబర్ ఉంది, దట్ ఈజ్ ఆప్షన్ బి. ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ క్యాలిక్యులేషన్ డెఫినెట్లీ యూ కెన్ గో త్రూ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్. దట్ ఈజ్ 2 4 8 కదా క్లోజ్. ఇంకేం లేదంటే 6,000 ఇంటూ 2 12,000, 6,000 2 12,000, 314 డబుల్ చేస్తే 628, దట్ ఈజ్ 12,628. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ 4th క్వశ్చన్. రూపాయలు 8,000, 4,000, 8,000 వరుస పెట్టుబడులతో A,B,Cలు వ్యాపారాన్ని ఆరంభించారు. 6 నెలల తర్వాత ఏ వ్యాపారాన్ని వదిలేశాడు. 6 నెలల తర్వాత ఏ వ్యాపారాన్ని వదిలేశాడు. 8 నెలల తర్వాత ₹4,005 లాభం వచ్చింది. అయితే దానిలో బి వాటా ఎంత. ఎస్, ఏ, బి, సి ముగ్గురు ఒకటేసారి వ్యాపారం స్టార్ట్ చేశారు. ఎంతతోటి స్టార్ట్ చేశారు, ఏ 8,000, బి ఎందుకంటే వరుస పెట్టుబడులతో అన్నారు కదా, ఏ 8,000, బి 4,000, సి 8,000 వరుస పెట్టుబడులతో ఏబిసిలు ఒక వ్యాపారాన్ని ఆరంభించారు. రైట్. మనం ఏమనుకున్నాం, ఈక్వల్ నెంబర్ ఆఫ్ జీరోస్ మనం తీసేయచ్చు అనుకున్నాం ఇన్ ఆర్డర్ టు మేక్ ద క్యాలిక్యులేషన్ ఈజీ. తర్వాత ఏమైంది, 6 నెలల తర్వాత ఏ వ్యాపారాన్ని వదిలేశాడు. ఓకేనా, 6 నెలల తర్వాత ఏ స్కిప్ కొట్టిండు. ఓకేనా, తర్వాత ఏమైంది, 8 నెలల తర్వాత ₹4,005 లాభం వచ్చిందంటే వ్యాపారం టోటల్ 8 నెలలే సాగింది. 8 నెలలు మాత్రమే కొనసాగింది. ఏ ఎప్పుడు వెళ్ళిపోయిండు, 6 నెలల తర్వాత వెళ్ళిపోయిండు. అంటే ఏ వెళ్ళిపోయాక మరో 2 నెలలు వ్యాపారం కొనసాగింది అంతే. తర్వాత క్లోజ్ అయింది. క్లోజ్ అయితే లాభాలు వచ్చినాయి నష్టాలు వచ్చాయి అంటే లాభాలే వచ్చినాయి. లాభాలు ఎంత వచ్చినాయి, ₹4,005 లాభం వచ్చింది. అయితే దాన్ని పంచుకుంటే బి వాటా ఎంత అన్నాడు. బి వాటా ఎంత అంటే ఏంటిది, ఇక్కడ టైం పీరియడ్ సేమ్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో. ఇక టైం పీరియడ్ సేమ్ ఉందా, సేమ్ లేదు. ముగ్గురు ఒకటేసారి స్టార్ట్ చేసిరు. బట్ ఏ అనేటోడు 6 నెలల తర్వాత వదిలేళ్ళండి, ఎండి దాకా లేడు. ఏ కూడా 8 నెలల తర్వాత ఉంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో తీసుకుంటే ప్రాఫిట్ రేషియో వచ్చేది, కానీ అట్లా లేదు. కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ రేషియో అనే కాన్సెప్ట్లో వెళ్ళాలి మనం. రైట్. ఏ ఇన్వెస్ట్మెంట్ ₹8 ఎన్ని నెలలు, 6 నెలలు. బి ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రూపాయలు, ₹4 ఎన్ని నెలలు, 8 నెలలు. సి ఇన్వెస్ట్మెంట్ ₹8 ఎన్ని నెలలు, 8 నెలలు. ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఫస్ట్ 8 8 8 గెట్స్ క్యాన్సల్. నెక్స్ట్ 2 3 6, 2 2 4, 2 4 8, 3:2:4, 3 2 5, 5 4 9. టోటల్ 9 పార్ట్స్. టోటల్ వాల్యూ ఎంత, ₹4,005. ఏ షేరు 3 పార్ట్లు, బి షేరు 2 పార్ట్స్, సి షేరు 4 పార్ట్స్. సో టోటల్ ఎన్ని పార్ట్స్, 9 పార్ట్స్. టోటల్ ఎన్ని రూపీస్, ₹4,005. ఎవరిది కావాలి, బి వాటా కావాలి. బి వాటా ఎన్ని పార్ట్స్, 2 పార్ట్స్. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 4,005 ఓకేనా ఇంటూ 2 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్స్ టు ఓకే
రైట్ 9 ఎక్కని 9, 9 4 36, 9 4 36, 4 మిగిలింది 40 అవుతుంది. 9 4 36, 4 మిగిలింది 5, 45. ఓకేనా? సో 9 5 45. నెక్స్ట్ ఫైనల్గా 445 ఇంటూ 2 దాట్ ఈజ్ 890. ఎవరి షేరు? బి షేరు. నువ్వు ఎట్లా ఆలోచించాలి? ఒకవేళ ఏ షేర్ అడిగితే ఏందని ఆలోచించాలి, చెయ్యాలి. ఏ షేర్ ఎంత నువ్వు కనుక్కో. ఒకవేళ సి షేర్ అడిగితే ఎంత అని ఆలోచించాలి, నువ్వు కనుక్కో. ఇట్లా వేస్తేనే మనకు ప్రాబ్లమ్స్ పైన ఒక గ్రిప్ వస్తుంది. సో కాబట్టి క్వశ్చన్ ఇచ్చిందానికి ఆన్సర్ చేసుడు కాదు, ఇంకో రకంగా అడిగితే ఎలా అనేది నువ్వు ఆలోచించాలి. ఏకి సికి మధ్యలో తేడా ఎంత అని అనుకోవాలి, నువ్వు ఏకి బీకి మధ్యలో తేడా ఎంత అనుకోవాలి. ఓకే, ఇట్లా అనుకొని చేసుకోవాలి. ఒక ప్రాబ్లం ఒక 4 నుంచి 5 రకాలు నువ్వు ఆలోచిస్తేనే సక్సెస్ అవుతావు. ఎందుకంటే డే బై డే అనే కాంపిటీషన్ అనేది హెవీ అవుతా ఉన్నది. బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యేటోడు కనుక ఒకసారి ఇటు చూస్తే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యేటోడు ఒకసారి ఇటు చూస్తే, ఇటు అంటే ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ వైపు చూస్తే 100% వాళ్ళకు ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఇన్ బ్యాంకింగ్, సీరియస్ ఆస్పిరెంట్స్ ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ మనకు 150 160 అనేది సింపుల్గా వచ్చి పడతాయి. ఎక్కడ? అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పార్ట్లో. సో కాబట్టి ఎవరైతే ఓన్లీ ఎస్ఏ అండ్ పీసీకి ప్రిపేర్ అవుతారో అభ్యర్థులు వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. కట్ ఆఫ్ అనేది ఆబ్వియస్గా పెరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బికాజ్ ఆఫ్ బ్యాంకింగ్ కావచ్చు, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ టఫ్ చేసిండు. బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ టఫ్ చేసిండు. సో కాబట్టి వీళ్ళు ఎవరైతే హైట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, ఎవరైతే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు కనుక ఒక్కసారి కనుక ఇటు మోకన ఇటు టీఎస్పీఎస్సీ మోకన ఎస్ఐ కానిస్టేబుల్ మోకన చూస్తే కథ వేరే ఉంటుంది. సో కాబట్టి ప్రమాదాన్ని ముందుగా అంచనా వేయాలి. ప్రమాదాన్ని ముందుగా పసిగట్టినోడే ఏది సేఫ్ సైడ్లో బయటపడతాడు. సో కాబట్టి నీకు ప్రమాదం పొంచి ఉంది. ఎవరితోటి పొంచి ఉంది? ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవుతారో, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతారో, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారో వాళ్ళతోటి ప్రమాదం పొంచి ఉంది. ఏ సెక్టార్లో? అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే సెక్టార్లో. సో కాబట్టి ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. సో ఏది చదివినా కూడా కేర్ఫుల్గా చదువు, కొంచెం శ్రద్ధ పెట్టి చదువు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తేనే నీకు రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. లేకపోతే 1 మార్క్ తోటి పోయింది, 2 మార్క్ తోటి పోయింది, 5 మార్క్ ఎవడు యాక్సెప్ట్ చేయడు. నీ సాకులు ఎవరికి అవసరం లేదు. జాబ్ వచ్చిందా రాలేదా అంతే. ఓకేనా? సో ప్లీజ్ అండర్స్టాండ్ మై ఇంటెన్షన్. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.